హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా ఆవిడ ఏం చేస్తుందండి, పునుగుల కోసం పిండి కలిపిస్తుంది. ఆల్రెడీ మిర్చిల కోసం అయితే పిండి కలిపేసింది. అంటే పొద్దున మధ్యాహ్నం ఒకసారి చేసి ఇప్పుడు మళ్ళీ సాయంత్రానికి చేస్తాము. మా కృతిక పాప చేతితో పాడుకుంటుంది. మధ్యాహ్నమే స్కూల్ నుంచి వచ్చింది. ఆమెకి ఏ పాటలేదు, వన్ టైము స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఇది చూడండి, బాగా పడేసింది, దాంతో ఆడుకుంటుంది. ఏమో నాకు బాగా చెప్తుంది. ఏంటిది బెడాడి వాటర్ తీసుకురా, పట్ట నోట్లో పెట్ట కదా. ఇటు 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 కూడా ఇటు అది బా ఇటు ఇటు ఇది ఇట్రా. మళ్ళీ గ్లాస్ పడతామా, లోపల పెట్టు. అట్లేవు మనకు మొత్తం ఇటు పొట్ట సామాన్ ఇటే ఉన్నది కదా. బీరువా, కూలరు అన్ని సామాన్ పెట్టేసింది నా రూమ్ లో. ఫోటో తీసే రూమ్ లో అన్ని పెట్టేసింది. ఇవన్నీ ఇట్లా ఆడుకుంటాము. తాజా స్నాక్స్ ప్రిపేర్ కోసం అయితే ఇవన్నీ కలిపేస్తున్నాము. ఒక 3-4 గంటల టైం ఉంటుంది, ఒక మస్తు నాలుగు ఉంటాయి. ఇప్పుడైతే పెట్టేస్తున్నాం. చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్, కామెంట్ కూడా చేస్తలేరు. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి మా వీడియోని. ఇవ్వండి చూస్తుంది. ఏం కావాలి బాగా చెప్తావా? ఏమైంది? గ్లాస్ ఎందుకు నీకు? డబ్బులు వస్తా బేటా, డబ్బులు వస్తా. ఈ గ్లాస్ ఎందుకు నీకు చెప్పు? అది సిల్లు కట్ అయ్యేది తీసుకొచ్చింది. లే పని నడుస్తుంది, వర్క్ అయితే కాలేదు ఫ్రెండ్స్. కొంచెం చైత్ర పాప అక్కడ చేసింది, ఇలా కొట్టేసింది అనమాట. అందుకే ఇక 5 రూపాయలు. ఇవ్వండి, మా చైత్ర పాప నిన్నది ఇక్కడ కూల కొట్టింది, ఎగిరింది, ఇట్లా అటు నడిచింది పాప పైన. లోపలైతే ఫ్లోరింగ్ కంప్లీట్ అప్పుడే నిన్న చెప్పినాం కదా, నిన్న కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ బాత్రూమ్ దగ్గర అయితే చేస్తాను మేస్త్రి. అట్లా మొత్తం అయితే ఇక్కడ అంటే బురద కాకుండా ఇక్కడ మా పొయ్యి పెడతామన్నట్టు. జాస్తి కాదు, కట్టలేదు. చెప్పు మస్తునా. సో ఇక్కడైతే దీనికైతే మస్తు చేసేసింది. వంట రూమ్కి అయితే ప్లాస్టింగ్ చేసేసింది. పైన అయితే ఏం రాకుండా అక్కడ పెట్టేసింది. మా అయితే రేపు పొద్దున మొత్తం సామాన్ సెట్ చేస్తూ ఉంటుంది. మరి చూడండి, మొత్తం వర్క్ అయితే ఇట్లా అయిపోయింది మొత్తానికి. ఇప్పుడైతే ఇక వంట చేయడానికి ప్రిపేర్ చేస్తున్నా. ఇక మా అన్నయ్య వచ్చిండు, మిర్చిలు కొనడానికి వచ్చింది. వీడి పెళ్ళి కట్ చేయి, నన్ను కట్ చేయి అంటున్నాడు. మిర్చిలు కొనడానికి వచ్చిండు. అమ్మ వాళ్ళు అయితే పెళ్లి బట్టలు ఇవ్వడానికి పోయినరు. ఇక వీడికేమో అన్నం లేదట. వీడు కూడా చుట్టాలు చెప్పడానికి వచ్చి ఇటు వచ్చిండు. ఇగో చూడండి, చెప్పు ఇగో హాయ్ చెప్తాను మా అన్నయ్య. మా కృతిక పాప చైత్ర పాప అయితే పండుకుంటుంది. పాప మధ్యాహ్నం ఒక పూట వచ్చింది స్కూల్ నుంచి, ఇక పండుకుంటుంది. వీళ్ళ మా అన్నయ్య అయితే మిర్చి కొనడానికి వచ్చింది అని చెప్పాను కదా. ఇక్కడైతే గోరు చిక్కుడుకాయలు ఉడకబెట్టేశాను. ఫస్ట్ టైం నేను గోరు చిక్కుడుకాయల కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. గిరాయిగా అయితే ఉంది అన్నమాట, కొంచెం గిరాయికి ఉంది. ఈవినింగ్ అయిపోయింది, మామూలుగా గిరాయిగా అయితే అంది. ఇక్కడ చూడండి, శారద వచ్చింది. ఏం కావాలి? ఫెయిర్ అండ్ లవ్లీ. చిన్న ఫెయిర్ అండ్ లవ్లీ ఉందా? అయ్యో మా అన్నయ్యకి మిర్చిలు కట్టేసిండు పార్సల్. 10 రూపాయలది లేదు, మరి 20 రూపాయలది ఉందట. తెచ్చిస్తావు 10 రూపాయల తర్వాత? 10 రూపాయల తర్వాత తెచ్చిస్తాదట. చల్లడి గాలిస్తుంది బయట అయితే. ఏమైంది? అంబర్ తిను, మామ లెక్క అంబర్ తిను, గుట్క తిను అయిపోతుంది. మా ఆయన మిర్చిలు చెప్తాను. అయినా చేయడం కాలేదు. లైట్ వేస్తున్నావా? పిండి చూడు చేయికి ఎంత అంటే. నేను రోజు చేస్తున్నా, అట్లనే ఉంటాను. ఎటు పోతావు? ఇగో మా అన్నయ్య వచ్చిండు కదా, రెడీ అవుతుంది. స్నానం చేసింది, బొట్టు పెట్టలేదు. పో అమ్మమ్మ లేదు ఇంటికాడ. మామ ఏం చేయడు. అయితే కూరగాయలు వచ్చినాయి, కొన్నామన్నమాట. గోరు చిక్కుడుకాయలు, కాకరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి. ఇవైతే మిగిలినాయట.
కందపొరక ఇవైతే మాకు ఇచ్చిపోయిండు. టమాటాలు కూడా 20 రూపీస్ కేజీ అన్నమాట. కాకరకాయలు అయితే 40 రూపాయలు హాఫ్ కేజీ. గోరు చిక్కుడుకాయ సేమ్ రేట్ అన్నమాట. నేనైతే ఇక పాప కూడా లంచ్ బాక్స్ కావాలని కొన్నాను. ఇటైతే కొంతమంది ఉన్నారు జనాలు. కొంటున్నా గోరు చిక్కుడుకాయలు చూడండి, ఉడకబెట్టేసాను. ఫస్ట్ టైం అయితే కర్రీ చేసుకుంటున్నా. నేను పెళ్ళైన కాడ నుంచి చేయలే, ఫస్ట్ కూడా ఎప్పుడు కర్రీ చేయలే. గోరు చిక్కుడుకాయలు ఫస్ట్ టైం అయితే కొన్నాను. మా ఆయన అయితే కొన్ని అయితే ఫస్ట్ ఇది మిక్సీ పట్టిన నువ్వుల పొడి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చెప్తున్నా కదా, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎట్లా ఉంటుందో కర్రీ అయితే నాకు తెలియదు. మా ఆయన మీద ప్రయోగం అనమాట. తిన్నా కానీ ఎప్పుడు చేయలేదు. పెళ్లి కాక ముందు కూడా చేయలేదు, పెళ్ళి అయినాక కూడా చేయలేదు. కానీ టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు నాకు. ఎలా ఉన్నా వీళ్ళు తినాల్సిందే, తప్పదు ఇక. అది కూడా వేరే కర్రీ అయితే చేయలేను. మళ్ళా తినండి ఇక ఎలా ఉన్నా. మంచిగా ఉంటుంది. బిస్కెట్ వేస్తాను మా ఆయన, బిస్కెట్, పెద్ద బిస్కెట్. బిస్కెట్ ఇదేంటిది? అన్నం కూడా పెట్టేస్తాను, మళ్ళీ ఏం పెట్టాలని. కర్రీ అయితే ఒక 10 నిమిషాలు ఉడికితే అయిపోతుంది. మా పాపలను అయితే మా అన్నయ్య పట్టుకొని ఉన్నాడు, ఇక పోలేదు. మిర్చిలు ఇక్కడే తిన్నాడు, ఇక్కడే ఉన్నాడు అనమాట. తోటకూర తెచ్చింది అమ్మాయి అయితే, చాలా ఫ్రెష్గా ఉంది వాళ్ళ చేనులది. మాకు టమాటాలు ఇవన్నీ ఇస్తుంది అనమాట ఒక్కొక్కసారి, కొన్నిసార్లు. చాలా ఫ్రెష్గా ఉంది. చిన్న తోటకూర, పెద్దది కాదు, చిన్న ఆకులు.